ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు కావాలనుకుంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఇందులో. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 5 పెద్ద చేప ముక్కలు తీసుకున్నానండి. ఈ మసాలా ఈ 5 ముక్కలకి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలకంతా మసాలా బాగా పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలకంతా మసాలా బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఈ చాప్ ముక్కలు బాగా నానిపోయాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పెను వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న చాప ముక్కలన్నిటిని కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల సేపు ఉడకనివ్వండి. 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఈ చాప ముక్కలన్నిటినీ కూడా మనము తిరగదిప్పుకుందాము. ఇవన్నీ కూడా తిరగదిప్పించేసుకున్న తర్వాత ఇంకా మూత మనం పెట్టకుండా అలాగే సిమ్లోనే ఇంకొక 15 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతేనండి, 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.